ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అస్తమయ కాలమున వెలుతురు కలుగును, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ప్రవక్త అయిన జకర్యా ప్రభు దినానికి వచ్చి ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నారు. 14వ అధ్యాయము 4వ వచనంలో, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణమునకు జరిగిపోయి విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని చెప్పబడింది. ఆ దినమున లోయలోనికి జనులు పారిపోవుదురు అని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, యెహోవా భూమిని గజగజ వణికింపలేచునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు అని ప్రభు రాకడ దినమును గూర్చి చెప్పబడింది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. 44వ వచనంలో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను గూర్చిన ఈ యుగ సమాప్తిని గూర్చిన సూచనలేవి అని శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి అడుగుతారు. అందుకు యేసయ్య, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరుస్తారు. మీకు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోతారు. మీరు కలవరపడకుండా చూచుకోండి. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవి వేదనలకు ప్రారంభం. జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును అని ప్రభువు ప్రవచనముగా ముందే చెప్పారు. కనుక ఈ ప్రవచన ప్రకారంగా అస్తమయ కాలమున వెలుతురు కలుగును అని జకర్యా చెప్పినట్లుగా, అస్తమయ కాలం అనగా ఈ ప్రపంచము ముగించు దినము అని అర్థం. సూర్యోదయం అని చెప్పే సమయము ఈ లోక ఆరంభమైతే, అస్తమయము ఈ లోకము ముగించు సమయము, వెలుతురు కలుగును అని ప్రభు చెప్తూ, అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచు మనకు ఈ అస్తమయము చీకటిగా కాక వెలుతురుగానే ఉంటుంది. చీకటి అంటే నిత్యాగ్ని, నరకాగ్ని. వెలుతురుగానే ఉంటుంది అనగా మన జీవితము ముగించదు, నశించదు. వెలుతురు అనబడిన నిరంతరము ప్రకాశించే దేవునితో మనం జీవిస్తాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19-20 వచనాల్లో,
ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొనిదరని ఆయనిచ్చే వెలుతురు అనబడిన రాజ్యము పరలోకము కొరకు చెప్పబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో ఆ పట్టణంలో పరలోక రాజ్యంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురని పరలోకమును గూర్చి వెలుతురును గూర్చి చెప్పబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అనగా ఆ వెలుతురు మహిమలోనికి రారు అని యేసయ్య చెబుతూ ఉన్నారు. విశ్వసించి ఆయన వెలుతురులో ప్రకాశించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆమెన్.